కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆయన సతీమణి సురేఖ దండపల్లి మండలం గూడెం శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆయన సతీమణి సురేఖ దండేపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. సాధారణ భక్తుడిలా టికెట్ తీసుకుని క్యూ లైన్ లో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గత 3 రోజుల నుంచి ఆలయానికి వచ్చే భక్తులకి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం 3 గంటల నుండి పూజలు ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామి నోములు నోచుకొని స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలంగా భావిస్తామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకి పాత్రలం అవుతున్నామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుడిచి స్వామివారి ఒక పండు చక్కెర పెట్టిదాకా పెట్టినాం. చక్కెర సైత అలనైతే చక్కెరే భయామి పండు పవిత్ర పుత్రోవ సర్వ హస్తాకరోగా స్వరం తరికాక్ష సవాక్షభ్యాంత తెలంగాణ నుంచి ఈ సత్యనారాయణ స్వామి దర్శనం శనివారం కాకుండా ఆఫీసర్ చెక్ చేస్తారు. 30 లక్షలు